మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. సూర్యుడు యోగించటం వల్ల మేషరాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఇది చాలా అనుకూలమైన కాలము. ఖచ్చితంగా ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఇప్పుడు బలం ఉంది. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకోండి. చాలా వరకు ఆ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న మేషరాశి వాళ్ళు కూడా బాగా పేరు సంపాదించుకోవటానికి, కీర్తి సంపాదించుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న సమయం. సంఘంలో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. సూర్యుడు విశేషంగా యోగించటం వల్ల మేషరాశి వాళ్ళ స్థాయి, హోదా పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 7 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3 వరకు 10వ సంచారం చేసేటప్పుడు బుధుడి బలం లేదు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు 11వ స్థానంలో సంచారం చేసేటప్పుడు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఈ సమయంలో మేషరాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. విద్యారంగంలో టాప్ పొజిషన్లో ఉండగలుగుతారు. విద్యలో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎవరైనా సరే ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత ఇంటర్వ్యూలకు వెళితే కావలసిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకైతే ఫిబ్రవరి 3వ తేదీ వరకు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. కేవలం మొదటి 3 రోజుల్లోనే విద్యారంగము, వ్యాపార రంగము, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి విద్యారంగంలో, వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 10 రోజుల్లో కుజుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం ఈ 10 రోజుల్లో లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసే మేషరాశి వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. రియల్ ఎస్టేట్లో డీలింగ్స్ త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మేషరాశి వాళ్ళు ఎవరైనా హోటల్ బిజినెస్ చేస్తుంటే గనక హోటల్ బిజినెస్ కూడా ఈ 10 రోజుల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది. అంత గొప్ప లాభాలేవి కూడా కనిపించవు. రైస్ వ్యాపారము, ఎండుమిర్చి వ్యాపారము, స్టేషనరీ వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఈ 10 రోజుల్లో అంత గొప్ప లాభాలు ఉండవు. సాధారణంగా మాత్రమే లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బ్యాంకే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా లోన్లు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి పరిహారాలు చేసుకోవాలి. కుజుడికి ఇష్టమైన కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఓం అం అంగారకాయ నమః అనే కుజమంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని విన్నా చదివినా కుజుడి బలం విశేషంగా పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ, నరసింహస్వామి ఆలయానికి కానీ వీలైనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ సంచారం చేస్తూ యోగించట్లేదు. తర్వాత 5 రోజులు 11వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు
కళారంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావటానికి ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో బలం ఉంది. భార్యాభర్తల మధ్య 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మేషరాశి వాళ్ళకి గొడవలు ఉన్నప్పటికీ 6వ తేదీ నుంచి గొడవలు సద్దుమణుగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ వ్యాపారాలు ఇవి చేసే వాళ్ళకు కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సాధారణంగా ఉన్నప్పటికీ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి బలం మొదటి 5 రోజుల్లోనే లేదు కాబట్టి మొదటి 5 రోజుల్లో మాత్రం నానబెట్టిన అలసందలు ఎప్పుడైనా ఒకసారి గోమాతకు తినిపించండి. బొబ్బర్లు గోవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు, బొబ్బర్లు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఈ మొదటి 5 రోజుల్లో కూడా శుక్రుడికి సంబంధించిన ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 20 సార్లు చదువుకోండి. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి మొదటి 5 రోజుల్లో లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. లలితా అమ్మవారి ఆలయం ఉంటే దగ్గరలో ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా శుక్రుడి బలాన్ని విశేషంగా పెంచుకోవచ్చు. మొత్తం మీద ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మొదటి 3 రోజుల్లో బుధుడు యోగించకపోయినా తర్వాత 7 రోజులు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మొదటి 5 రోజుల్లో శుక్రుడు యోగించకపోయినా తర్వాత 5 రోజుల్లో శుక్రుడు యోగిస్తున్నాడు. అంటే బుధుడు, శుక్రుడు కొంతమేరకు యోగిస్తున్నారు. ఒక్క కుజుడు మాత్రమే యోగించట్లేదు కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని, ఎక్కువగా నరసింహస్వామిని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు, మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది.
దీంతో పాటుగా 1 కేజీ పటిక గూడా, పటిక అంటే ఆలం. 1 కేజీ పటిక ఎర్ర బట్టలో మూట గట్టి, ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6-7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతోందనుకున్న వాళ్ళు మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడొచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.